మనలో ఏముంటుంది అంటే మనలో అపవిత్రత ఉన్నట్లయితే వాటని చూడక తప్పదు. ఇశ్రాయేలీయులు ఒకే ఒక్కడు ఏం చేశాడట? ఆకాను దొంగిలించిన దానిని అది తన గుడారంలో తీసుకెళ్లి దాచుకున్నాడంటే ఎవరికి తెలియదు. అది నరమాత్రుడు తెలుగుడు తెచ్చాడు. అది ఎవరు చూశారు? దేవుడు చూశాడు. మనుషులు ఎవరికి తెలియకపోవచ్చు. నువ్వు చేసేటువంటి ఏ పనైనా కావచ్చు, అది మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు, కానీ దేవుడు చూసి నీకు ప్రతిఫలమిస్తాడు. అందుకోసం అన్నాడు కదా, రహస్యమందున్న తండ్రి నీ ప్రతిఫలమిస్తాడు. నీకైనా నాకైనా ప్రతిఫలం ఇచ్చేది ఆయన ప్రతిఫలం ఇస్తాడు. నీ పనులు తోడుంటాడు ఆయన, నీ ప్రయాణాలు తోడుంటాడు ఆయన, నీ బిడ్డలకు తోడుంటాడు ఆయన, నీ కుటుంబానికి తోడుంటాడు ఆయన, నీ అవసరతలు తీరుస్తాడు ఆయన, నీ అక్కలు తీరుస్తాడు ఆయన. దైవంగా దేవుడు సహాయం చేయడానికి ఉన్నాడు ఆయన. ఏమాత్రము కూడా నిన్ను విలువడు, ఎడబాయుడు. నీలో ఏవైతే పరిశుద్ధము కలిగి నా దేవుడు ఉన్నాడని ఎప్పుడైతే నువ్వు నిలబడుతున్నావో అప్పుడు దేవుడు వెంటే ఉంటాడు ఆయన. ఎవరు వదిలేసుకోవచ్చు, ఎవరైనా విడిచిపెట్టవచ్చు, ఎవరైనా మర్చిపోవచ్చు, ఎవరైనా ఏదైనా చేయొచ్చు. ప్రభు మాత్రము నిన్ను అరచేతులు చెబుతున్నాడని గుర్తుపెట్టుకో. ఆయన నిత్యులను చూస్తున్నాడని, నిత్యులు కాపాడుతున్నాడని ఆయన నీకు తోడుంటాడు, గుర్తుపెట్టుకో.